ఇక బెట్టింగ్ యాప్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ పై సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. ఆన్లైన్ బెట్టింగ్ పై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆన్లైన్ బెట్టింగ్ పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించామని కూడా సీఎం తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ ను నిషేధిస్తూ గత ప్రభుత్వం చట్టం వేసింది. కానీ అమలు జరగడం లేదన్నారు. దర్యాప్తు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేస్తున్నామన్నారు. ప్రకటనలు చేసిన నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న కఠిన చర్యలు ఉంటాయన్నారు. నేరాలు చెప్పి జరగవన్న సీఎం నేరాలు పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందన్నారు. గతంలో న్యాయవాదులు, వెటర్నరీ డాక్టర్ హత్యలు జరిగాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ బెట్టింగ్ యాప్లు, అదేవిధంగా ఆన్లైన్ రెమ్మీ, ఈ మధ్యకాలంలో అది చాలా వేగంగా తెలంగాణ రాష్ట్రంలో దుర్వినియోగం జరుగుతుంది. అందుకే అధ్యక్ష, తమరి ద్వారా ఇది పక్క రాష్ట్రాలు, దేశము, ఇతర దేశాలు ఈ నేరం ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, రకరకాల దేశాలకు సంబంధించిన నేరగాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇది ఏదో టెంపరీగా ఒక పోలీస్ స్టేషన్లోనో లేకపోతే ఒక పరిధిలో మనం విచారణ చేస్తే దీనికి ఈ సమస్యకు సమూలమైన పరిష్కారం కనుగొనే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ ఈ యాప్లు కానీ, లేకపోతే ఆన్లైన్ రమ్మీ లాంటి గేములు, డిజిటల్లీ ఈ గేమింగ్ ఏదైతే జరుగుతుందో, ప్రధానంగా బెట్టింగ్ ఏదైతే జరుగుతుందో, దీని పట్ల రాష్ట్ర ప్రభుత్వము అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. నేను ఎవరి మీద ఆరోపణలు లేకపోతే ఎవరు ఏ పరిస్థితిలో వీటిని ప్రత్యక్షంగా పరోక్షంగా అనుమతించారు, ప్రోత్సహించారు, ఎక్కువ వివరాల దగ్గర నేను వెళ్ళదలుచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిరోధించడానికి, నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, బెట్టింగ్ యాప్లపై అయితే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రత్నకుమార్? సంజన, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ వేదికకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. ఇందులో ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆయన స్పందించడం జరిగింది. స్పందిస్తూ కొన్ని విషయాలను మెన్షన్ చేశారు. ముఖ్యంగా దీనికి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కు సంబంధించి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి యాక్షన్ తీసుకోవడంలో భాగంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను, కిట్ ను ఏర్పాటు చేస్తాము. దీనికి ఒక స్పెషల్ గా ఒక అధికారిని నియమించి ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఇటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలు ప్రతి ఒక్కళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇన్వాల్వ్ అయినటువంటి దాదాపు 24 మంది వ్యక్తుల మీద 2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనాయి. ఒకటి పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కొన్ని కేసులు నమోదు కాగా, మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మరికొన్ని కేసులు నమోదైనాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైతం పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట జిల్లా నోపరికల్ పోలీస్ స్టేషన్ లో బయ్యా సన్నీ యాదవ్ అనే మోటో వ్లాగర్ మీద కేసు నమోదైంది. అతను పరారీలో ఉండటంతో అతన్ని పట్టుకునేందుకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అప్పుల పాలైపోయి ఎటువంటి అంటే కుటుంబపరమైనటువంటి ఆర్థిక కష్టాలను, నష్టాలను భరించలేక ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారటువంటి విషయం కూడా ఇప్పుడు చాలా అంటే కీలకంగా మారినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్, అలాగే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనే దాని మీద చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నటువంటి విషయం సీఎం ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఇంకా మనం రీసెంట్గా చూసినట్లయితే నిన్ననే ఒక యువకుడు తను బెట్టింగ్స్కి సంబంధించి నష్టపోయాను, బెట్టింగులు ఆడి ₹1,00,000 పైగానే పోగొట్టుకున్నాను అని చెప్పని తన తోటి మిత్రుడికి కాల్ చేసి రైల్వే పట్టాల కింద పడుకొని రైలు అంటే ఈ రకంగా సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది.
మరోవైపు ఈ రకంగా సూసైడ్లు చేసుకోవడం ద్వారా కావచ్చు, లేకపోతే అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఇటు ఒకవైపున ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి ఇవన్నీ ఇప్పటికే దాదాపు కోట్ల రూపాయల నష్టం అనేది జరుగుతుంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది బలైపోయినటువంటి ఘటనలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద ఇది కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా నేషనల్, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా చాలా ముడిపడినటువంటి అంశం అయినటువంటి నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా రూపుమాపాలంటే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ బెట్టింగ్ అనేది లేకుండా చేయాలంటే దీని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉండాలి. ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులకు సంబంధించి కావచ్చు, ఎవరెవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు, వీళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. దీని ద్వారా ఇంకా కొత్తగా ఎవరు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయకుండా, బెట్టింగ్ యాప్స్ అనేవి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాలకు సంబంధించి నమోదైనటువంటి కేసుల మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసి దీన్ని పూర్తిగా దర్యాప్తు చేస్తామనేటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేయడంతో ఇప్పుడు సర్వత్రా ప్రతి ఒక్కళ్ళ దృష్టి బెట్టింగ్ యాప్స్ మీద తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. దీని మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేటువంటి విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది.